ఏరా మండపాన్ని డబ్బులు కట్టేసావా? మండపేస్తుగా అడ్వాన్స్ ఇచ్చేసావా? ఎరా బుజ్జి పెళ్లి గంటలు అందరూ పనిచేసావా? పనిచేసే గాని మన బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మామయ్య గారికి ఏమో పెళ్లి చెప్పారంట. మరి బాబాయ్కి ఎందుకు చెప్పలేదు నాన్న? ఏరా వాడేమో తాగుబోతు, వాడు కొడుకు తిరిగిపోతు. అలాంటి పెళ్లి చెప్తావు అనుకో, పెళ్లిలో మనం పరుగు పోతురా. అందుకోసం వాడు చెప్పలేదు. అదేంటి నాన్న అలా అంటావు? నువ్వు తాగి తిరిగేటప్పుడు బాబాయ్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తే పెత్తనం మొత్తం నీ చేతిలో పెట్టారు. ఆ రోజు నీలాగా ఆయన ఆలోచించలేదే. అయినా మర్చిపోయావా నాన్న? నువ్వు చాలా సార్లు నాకు చెప్పేవాడు గుర్తుందా? చిన్న వయసులో బాబాయ్ ఉయ్యట్లో ఏడుస్తుంటే వాడు ఏడుపు చూసి నేనేడ్చుకునేవాడ్రా అన్నావు. నాన్న, ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు పుట్టి నుంచి సత్యం వరకు కలిసే ఉండాలి కానీ మధ్యలో విడిపోకూడదు అన్నావు. విడిపోతే అన్నదమ్ముల బంధానికి విలువే ఉండదు. అది తెలుసుకోండి నాన్న. అరే బుజ్జి తప్పు చేశారా? డబ్బు వ్యాహంలో పడి బంధాన్ని మర్చిపోయాను రా. నా తమ్ముడిని నేను స్వయంగా ఇంటికి వెళ్ళి నేను పిలుచుకొస్తాను రా. ఎందుకు అడ్డు కూడా తమ్ముడా?